ప్రస్తుతం విజయ్ దేవరకొండ 3 సినిమాలు కమిట్ అయ్యాడు. గౌతమ్ తిన్ననూరి, రవి కిరణ్ కోలా, రాహుల్ సాంకృత్యంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడు. రీసెంట్ గానే రౌడీ బర్త్డే సందర్భంగా ఈ సినిమాను అప్డేట్ ఇచ్చారు. అయితే ఇందులో 2 సినిమాలు కూడా స్టార్ హీరోలు రిజెక్ట్ చేసినవే అని అంటున్నారు. ప్రజెంట్ సెట్స్ పై గౌతమ్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథ అని ప్రచారంలో ఉంది. వాస్తవానికైతే జెర్సీ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయాల్సి ఉంది గౌతమ్. కానీ ఎందుకో బౌండెడ్ స్క్రిప్ట్ తో చరణ్ ను మెప్పించలేకపోయాడని, అదే కథతో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నట్టుగా టాక్ ఉంది. ఇక ఇప్పుడు మరో సినిమాని కూడా ఇద్దరు స్టార్ బ్రదర్స్ రిజెక్ట్ చేసిందేనని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యంతో చేయబోయే సినిమా రిజెక్టెడ్ స్టోరీ అని అంటున్నారు. ఈ పీరియాడికల్ స్టోరీని కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు చెప్పాడట రాహుల్. కానీ ఇతర కమిట్మెంట్స్ కారణంగా కుదరదని చెప్పాడట. దాంతో అదే కథను కార్తీకి వినిపించాడట. కానీ కార్తీ తనకు సూట్ అవ్వదని చెప్పేశాడట. దీంతో అటూ ఇటూ తిరిగి ఫైనల్ గా రౌడీ దగ్గరకు ఈ కథ వచ్చినట్టుగా చెబుతున్నారు. శామ్ సింగరాయ్ తో హిట్ కొట్టడంతో పాటు పైగా విజయ్ ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడు కావటంతో రాహుల్ కథకు ఓకే చెప్పాడట రౌడీ. అయితే రౌడీ రిజెక్టెడ్ కథలో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఇవి మాత్రం సాలిడ్ సబ్జెక్ట్స్ తోనే రాబోతున్నాయని చెప్పాలి. ఖచ్చితంగా రౌడీకి ఈ సినిమాలు మంచి విజయాలను అందించడం గ్యారంటీ అంటున్నారు.